బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రకోట పేలుడు కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆ యూనివర్సిటీ నిధులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుకు ఆదేశించింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన 3 డాక్టర్లను అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరైన డాక్టర్ ఉమర్ నబీ ఈ పేలుడుకు ప్రధాన సూత్రధారి అని ఎన్ఐఏ అనుమానిస్తుంది. ఇక మరొక డాక్టర్ ముజమిల్ వద్ద నుంచి ఏకంగా 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. గతంలో ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తొలగించిన డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కూడా ఇదే యూనివర్సిటీలో పనిచేసినట్టు తేలింది. ఈ అరెస్టుల తర్వాత యూనివర్సిటీ ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. ఇప్పటికే ఎన్ఐఏ చేస్తున్న దర్యాప్తుకు అదనంగా ఇప్పుడు ఈడీ ఆర్థిక నేరాల విభాగం కూడా జతకలిశాయి. యూనివర్సిటీ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని దేనికి ఉపయోగిస్తున్నారు అనే కోణంలో ఈడీ ఫోరెన్సిక్ ఆడిట్ చేయనుంది. మరోవైపు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ యూనివర్సిటీ కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా పరిశీలిస్తుంది. కేవలం ఉగ్రవాద ఆరోపణలే కాదు, అల్ ఫలాహ్ యూనివర్సిటీ మరో వివాదంలో కూడా చిక్కుకుంది. తమకు న్యాక్ అక్రెడిటేషన్ ఉన్నట్లు వెబ్సైట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది. దీనిపై న్యాక్ సంస్థ యూనివర్సిటీకి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ వరుస పరిణామాలతో యూనివర్సిటీ యాజమాన్యం తాము అధికారులకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం వారి వెబ్సైట్ను కూడా నిలిపివేశారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? ఏదైతే దర్యాప్తు సంస్థలు అక్కడ దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? రైట్ వెంకటేష్, మొత్తానికి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా జరిగినటువంటి ఈ ఉగ్ర కుట్ర ఏదైతే ఉందో దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అంతేకాకుండా ఆ యూనివర్సిటీ కేంద్రంగా అనేక మంది ఉగ్రవాదులు ఇందులో లింక్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల ప్రమేయం మీద కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రస్తుతానికి దాని మీద దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాలు, అలాగే వాళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వస్తున్నటువంటి ఫండ్స్ను దేనికి వినియోగిస్తున్నారు, వాళ్ళ లోపల ఉన్నటువంటి ల్యాబుల పరిస్థితి ఏంటి, పరిశోధనల కోసం ఎంత డబ్బు బయట నుంచి వస్తుంది, వచ్చేటువంటి డబ్బును ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేటటువంటి వివరాలన్నిటి మీద కూడా ఒక ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో పాటు, అంటే ఈడీతో పాటు ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ అని ఒకటి ఉంటుంది, EOW అంటాం. సో ఈ రెండు కూడా ఎన్ఐఏ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ 3 కూడా సంయుక్తంగా అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ ఆడిట్ నిర్వహించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఎన్ఐఏ తమ అధీనంలోకి తీసుకొని యూనివర్సిటీలో ఉన్నటువంటి అణువణువును కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అణువణువును కూడా ప్రస్తుతానికి వాళ్ళు దీని మీద దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే అదనంగా ఇప్పుడు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ కావచ్చు, అలాగే ఈ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఏదైతే ఉందో వీళ్ళు జత కట్టడంతో అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆయన జైలుకు కూడా వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆరా తీయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు ఎస్పెషల్లీ ఈ కేసుకు సంబంధించి, అంటే ఈ ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి ఇదే యూనివర్సిటీకి సంబంధించినటువంటి 3 డాక్టర్లను ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. ఇంకొక అతను ఇంకా కూడా లేడు, ఆయన అబ్స్కాండెడ్ అయ్యాడా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేటటువంటి కోణంలో విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నటువంటి నేపథ్యంలో దాని మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే యాజమాన్యానికి తెలియకుండా ఇంత పెద్ద కుట్ర ఎలా జరుగుతుంది, వీళ్ళకేమన్నా ఉగ్ర సంస్థల నుంచి భారీగా నిధులు వస్తున్నాయనేటటువంటి కోణంలో కూడా విచారణ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్ర సంస్థతోటి వీళ్ళకేమైనా లింకులు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో పాటు యూనివర్సిటీ ఖాతాలపై ఇందాక నేను చెప్పినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ యూనివర్సిటీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే యూనివర్సిటీకి యాక్చువల్గా న్యాక్ గుర్తింపు లేదు. న్యాక్ గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా తమకు న్యాక్ అక్రిడేషన్ ఉంది అని చెప్పేసి వెబ్సైట్లో తప్పుగా పెట్టి
తద్వారా విద్యార్థులను ఆకర్షించి వాళ్ళ ద్వారా ఏదైతే ఈ అడ్మిషన్స్ తీసుకుంటోంది అనేటటువంటి వాదన కూడా బలపడుతుంది. 40% మంది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎందుకని ఆ కాలేజీలోనే చేరుతున్నారు? ఎక్కడ ఏది జరిగినా సరే ఈ ఉగ్ర మూలాలతోటి లింకులు ఉన్నటువంటి ఎవరైనా డాక్టర్లంతా కూడా అక్కడే ఎందుకు జతకట్టారు అంటే ఇదంతా కూడా వెనక ఏదో జరుగుతోంది. ఈ యూనివర్సిటీకి ఫండింగ్ బయట నుంచి వస్తూ ఆ యూనివర్సిటీని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చుకునేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఉగ్రవాదం తయారు చేసేటటువంటి ఒక యూనివర్సిటీ స్థావరంగా తయారు చేస్తున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా బలపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ నాక్ అక్రిడేషన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గుర్తింపు లేకపోయినా వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకోవడంతో దీని మీద నాక్ అక్రిడేషన్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ గణేషన్ కన్నాభిరాన్ ఆయన నోటీసులు ఇచ్చారు. ప్రైమ్ లైన్ న్యూస్ స్క్రీన్ మీద ఇప్పుడు మనం షోకాజ్ నోటీసును కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ది రిజిస్ట్రార్ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ హర్యానా, ఫరీదాబాద్ హర్యానా అని చెప్పేసి వాళ్ళకి రాసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మీకు గ్రేడ్ ఏ నాక్ లేదు అని లేనటువంటి పరిస్థితి ఉంది, మరి ఎందుకని మీరు ఉందని చెప్పేసుకున్నారు, దీని మీద మాకు పూర్తి స్థాయిలో వివరణ కావాలి అని చెప్పేసి నాక్ అక్రిడేషన్ కమిటీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ను కూడా మనం ప్రైమ్ లైన్ న్యూస్లో చూడొచ్చు. అయితే ఈ తతంగం అంతా కూడా నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ నాక్ అక్రిడేషన్ ఒకటే కాదు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మేము విచారణకి ప్రస్తుతానికి సహకరిస్తున్నామని చెప్పేసి చెబుతూనే మరోపక్క వాళ్ళ వెబ్సైట్లన్నింటినీ కూడా ప్రస్తుతానికి ఆపేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ వెబ్సైట్లు 2 కూడా పనిచేయట్లేదు. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి 2 వెబ్సైట్లు ఉన్నాయి. ఈ 2 వెబ్సైట్లు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. ఎందుకని పనిచేయలేదు అనేటువంటి కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఎందుకని పనిచేయలేదంటే దానికి బయట నుంచి ఇంకా అందులో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అంశాల మీద ఏదైనా బయటికి సమాచారం వెళ్ళకూడదనే, లేకపోతే ఎందుకని ఆపారు, లేకపోతే దర్యాప్తు సంస్థలు ఆపాయి అనేది మాత్రం తెలీదు. అవి కూడా మనం ఓపెన్ చేసి చూస్తే అది కూడా ఓపెన్ కానటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఈ ఢిల్లీ ఉగ్ర కుట్రంతా కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీ చుట్టూనే తిరిగింది అనే దానికి బలమైనటువంటి సాక్ష్యాలను ఎన్ఐఏ సేకరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వెంకటేశ్వర రెడ్డి. అయితే రాజు, ఏదైతే ఆ కాలేజీకి సంబంధించి కొంతమంది స్లీపర్ సెల్స్గా కూడా బయట ఉన్నట్టుగా కూడా కొన్ని మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఎన్ఐఏ ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, దాని మీద నిఘా పెట్టడం కానీ, ఏమైనా అలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ కానీ మనం కానీ చూసుకుంటే ఎన్ఐఏకి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తే ఎన్ఐఏ చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది. దేని మీద లోతుగా దర్యాప్తు చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే ప్రస్తుతానికి అక్కడ అరెస్ట్ అయినటువంటి ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళతోటి లింకులు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే వాళ్ళతో సన్నిహితంగా ఉన్నటువంటి విద్యార్థులు, సో వీళ్ళందరి మీద కూడా. ఎందుకంటే అది నాట్ ఓన్లీ హాస్పిటల్లో పనిచేసే వైద్యులు అయితే ఓకే వాళ్ళు వైద్యం చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ ఒక 10 మంది 20 మంది డాక్టర్స్ ఉంటారు. కానీ అది మెడికల్ యూనివర్సిటీ, నాట్ ఏ కాలేజ్ కూడా కాదు, అది మెడికల్ యూనివర్సిటీ అయినటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలన్నిటికి సంబంధించి అన్ని స్పెషాలిటీస్కి సంబంధించినటువంటి వైద్య విద్యార్థులంతా కూడా అక్కడ చదువుతుంటారు. మరి అంత పెద్ద యూనివర్సిటీని వీళ్ళు అడ్డగా చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఇది మైండ్ బ్లోయింగ్ అంశమే. సో ఆ దిశగా కూడా మీరు చెప్పినట్టు ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు దర్యాప్తుని వేగవంతం చేసినటువంటి పరిస్థితి. స్లీపర్ సెల్స్ ఎవరున్నారు, డాక్టర్ టెర్రర్ మాడ్యూల్స్గా ఎవరిని మార్చారు అనేటటువంటి కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. నిన్న దగ్గర 6 మంది జూనియర్ డాక్టర్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని కూడా విచారించి వదిలిపెట్టారు. అలాగే వీళ్ళు ఉన్నటువంటి రూమ్ నెంబర్ 13 ఏదైతే ఉందో, బిల్డింగ్ నెంబర్ 17 రూమ్ నెంబర్ 13లో ఉన్నటువంటి అనుమానాస్పదమైనటువంటి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఒక డైరీ వాళ్ళకి లభించింది, దాంతోపాటు కొన్ని పుస్తకాలు లభించాయి. సో వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పద్ధతిలో వాటి మీద వీళ్ళు అధ్యయనం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు వాళ్ళతోటి ఎవరెవరికి లింకులు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా విచారిస్తున్నారు. దీనికంటే ముందు అసలు యాజమాన్యం ఇంత జరుగుతున్నా ఏం చేస్తుంది? సో ఇంత జరుగుతుందంటే యాజమాన్యానికి తెలియకుండా జరిగేది లేదు కాబట్టి, సో యాజమాన్యానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో ముందు దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.